హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మీ ముంగడికి ఒక గమ్మత్తైన వీడియో తీసుకొని వచ్చిన. బోనాల పండగ కానీ మా అక్క వాళ్ళ ఇంటికి రమ్మంతా పోయినా ఫ్రెండ్స్. పోగానే తమ్ముడు మోటార్ ఏరా అన్నది. నేను ఈ మోటార్ సంపు తీసి ఆ మోటార్ యొక్క వాల్ తిప్పుదామని ఓపెన్ చేసేసరికి దాంట్లో నాకు ఒక అద్భుతంగా అనిపించింది. దాన్ని చూడంగానే నా గుండె గుట్కీలు కొట్టింది. ఇగో చూడండి మీరు కూడా, ఇగో గిదే అది. గదేందో కాదు, ఒక పెద్ద పాము ఉంది దాంట్లో. ఇంకా నయ్యం ఫ్రెండ్స్, జర్రైతే నన్ను గడుస్తుండే నేను అది ఓపెన్ చేసి ఇమీడియట్గా ఇంట్లోకి ఉరికి మా బావకి చెప్పిన. మా బావ ఎమ్మటే ఇగో ఈ అన్నకు ఫోన్ చేసిండు, పాములు పడతారా అంటే అన్న. సరే ఇక నేను ఈ పాములు పట్టుడు ఇది చూద్దామని నేను కూడా ఈ వీడియో మీకోసం మీకు కూడా చూపించాలని. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మీ ఇంటి చుట్టుపక్కల మీ సరౌండింగ్లో ఇట్లాంటి పాములు వస్తుండొచ్చు. సో ఈ అన్న అయితే చాలా ధైర్యంతో ఆ పామును బయటికి తీసిండు. ఇక అగ్గో ఇది చూసిరా, నేను ఫస్ట్ చూసినాను మళ్ళీ నన్నే చూడబట్టింది. నాకు మాత్రం దీన్ని చూస్తే ఏదేదో కాదు అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ అన్న బాగానే దీనితో చాలా ధైర్య సాహసాలతోటి ఈ పాముని ఒక పక్కకైతే పెట్టుకుండు. దీన్ని తోక పట్టుకొని గిర్ర గిర్ర తిప్పుతుండు అన్న. అన్నది ఎంతైనా పెద్ద గుండెనే ఉన్నట్టుంది. అమ్మో, చూసిరు కదా ఇది ఎట్లా బుసలు కొడుతుందో. దీని బుసలు చూస్తేనే నాకు సగం తడిచిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ అన్న వచ్చేసి ఏదో కవర్ అడుగుతున్నాడు. మా దగ్గర కవర్ లేదు, నేనేమో మెట్ల మీద ఉన్నా. పక్కన ఇంట్లో ఉన్న ఆంటీకి చెప్తే ఒక పిల్లో కవర్ తెచ్చి ఇచ్చింది. ఆ పిల్లో కవర్లో ఈ అన్న ఎంతో చాకచక్యంగా ఈ పాముని దాంట్లో పెట్టిండు. దీన్ని పెట్టేటప్పుడు చూస్తే అన్నని ఎప్పుడు గడుస్తుందా అని నాకు భయం అయితే అయ్యింది. ఇక చూడరు మీరు కూడా ఇప్పుడు ఆ కవర్లో దీన్ని ఎట్లా దోస్తాడో. అది మాత్రం చాలా కోపంతో ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను చూసినా కదా, నన్ను మాత్రం ఒక లుక్ అయితే వేసుకుంది, నువ్వే నన్ను పట్టించినావు అన్నట్టు. దాని లుక్ చూడంగానే నాకు మొత్తం కిక్కు దిగింది. మా బావ పోసిన బీర్లు కూడా అన్నీ ఖతం అయిపోయినాయి. ఇక ఈ పాములు పట్టే అన్నని అడిగితే, అన్న ఇదేం పామే అంటే దీన్ని నాగం పాము అని చెప్పిండు. మా ఊర్లో తాసం పాము అని కూడా అంటారంట, మా అమ్మాయి చెప్పింది. ఇది గడిస్తే ఇక అంతే కాటికే అన్నట్టు కూడా చెప్పారు. కాబట్టి కొంచెం మీరు కూడా మీ చుట్టుపక్కల ఇట్లాంటి పాములు ఇట్లా ఉంటే జర జాగ్రత్తగా ఉండురి. వాటితోటి పరగాశాలు ఆడుకోరి. ఇక చూడు, అన్న మస్తు ధైర్యం చేస్తుండు కానీ నాకు మాత్రం ఎన్నో తేడా కొడుతుంది. ఒక చేతిలో పాము పట్టిండు, ఒక చేతిలో ఏమో ఈ పిల్లో కవర్ పట్టుకుండు. దీన్ని దాంట్లో దూర్చనీకి చాలా కష్టాలే పడ్డాడు అన్న. ఆ మెల్లగా దాంట్లో పెట్టనీకి ఆ పాము మాత్రం అస్సలు వస పడతలేదు, ఏమో బుసలు కొడుతుంది ఫ్రెండ్స్. అన్న ఎప్పుడు దొరుకుతాడని కూడా చూస్తుంది. అటిడి చేసి కింద మీద వాడి అన్న అయితే ఈ పాముని మెల్లగా పిల్లో కవర్లకు దూర్చిండు. ఇంకా చూడురి, ఈ అన్న పాములు ఇంత ఈజీగా పడుతున్నా అంటే అన్నది ఎంత పెద్ద గుండెనో మీరు కూడా అర్థం చేసుకోరి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.